వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా స్పష్టంగా మావిగన్ వర్సెస్ అమరావతి తేల్చేశారు. ఇక రానున్న ఎన్నికల్లో మావిగన అమరావతి ఏదో ఒకటి తేల్చేసుకుందాం అని చెప్పి ఆయన సవాల్ విసిరేటువంటి పరిస్థితి. ఆయన గట్స్ చూస్తే నిజంగా వైఎస్ జగన్ కి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే అమరావతిని కోరుకునే వాళ్ళు తెలుగుదేశం పార్టీ అండ్ కూటమికి ఓటేయచ్చు, మావిగన్ను కోరుకునే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయవచ్చు అని చెప్పేంతగా ఆయన మాటలు ఉన్నాయంటే ఆయన గట్స్ ఎలా ఏ స్థాయిలో ఉన్నాయి, ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ వైఎస్ జగన్ కి అనే ఒక చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. సో మావిగన్ వర్సెస్ అమరావతిలో అమరావతి విషయంలో ప్రజల స్పందన ఏ విధంగా వస్తుంది, వైఎస్ జగన్ కు అంత గట్స్ రావడానికి, అంత ధైర్యంగా ఆ మాట అనడానికి కారణాలు ఏంటి అనే అంశాలపై విశ్లేషించేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. చెప్పాలి, వైఎస్ జగన్ నిన్న ప్రెస్ మీట్ మొత్తం ఒక అంశం మీద, ముఖ్యంగా సాయికృష్ణ అంశం కావచ్చు, ఇతరత్ర అంశాలపై నడిస్తే లాస్ట్ లో ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పినటువంటి సమాధానం పైన ఇప్పుడు మొత్తం చర్చ నడుస్తుంది. నిన్న మొన్నటి నుంచి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. వైఎస్ జగన్ యొక్క గుండె ధైర్యం ఏంటి, అంత గట్స్ ఏంటి, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున తేల్చేసుకుందాం అమరావతి మావిగన అనే అంశంపై ఎందుకు వైఎస్ జగన్ 3 ఏళ్ల ముందే ఈ పరిస్థితికి వచ్చారనే దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది, చూశారు కదా. సో దీనిపై మీరు ఇచ్చే విశ్లేషణ ఏంటి, అసలు వాస్తవం ఏంటి? రమణ గారు, బేసిక్ గా గట్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఒరిజినాలిటీ. అది ఏదైనా సరే పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ గట్స్ ఉన్నాయి ఆయనకి. ఆ గట్స్ ఉన్నాయి. గట్స్ అనేది ఒరిజినాలిటీ. ఆయన దేనైనా సరే, మంచి అయినా చెడైనా తను ఏదైతే అనుకుంటారో దాన్ని ఛాలెంజ్ గా స్వీకరించడం అనేది ఆయనకున్నట్టు స్వభావం. బట్ అది ఇప్పుడు కొనసాగుతా ఉంది. కానీ రాజధాని విషయంలో అలా కొనసాగడం అనేది కొంత ఆశ్చర్యకరమే. ఎందుకంటే సెంటిమెంట్ అంశం, అన్ని పార్టీలు అందరూ అన్ని పార్టీలు అనేది ఒక పెద్ద భ్రమ. అది వేరే సంగతి. ఎంతమంది ఏమనుకుంటున్నారో తెలియకుండా అందరూ అదే అనుకుంటున్నారని మీడియా సృష్టించిన వాతావరణం కావచ్చు, పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు, ఇట్లాంటి వాతావరణంలో సిద్ధపడడం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి వర్సెస్ మావిగన్ విషయంలో చాలా నిజాయితీతో కూడుకున్నటువంటి ఒక హేతుబద్ధమైన అంశంతో ముందుకు వచ్చాడు. నిజాయితీ అని ఎందుకు అంటున్నానంటే, అమరావతి కావాలనుకున్నాడు వాళ్ళు ఓట్లు వేసుకోండి అని చెప్పేశాడు. మావిగన్ అంటే మాకేయండి, అమరావతితో వాళ్ళకి వేసుకోండి. అది చాలా నిజాయితీతో కూడుకున్న మాట. అమరావతి కూడా నేను ఇష్టపడతాను, మావిగన్ను మంచిదే, వాళ్ళు వేయండి వీళ్ళు వేయండి అనేది కాకుండా అమరావతి కాన్సెప్ట్ కావాలనుకున్న వాళ్ళకే వేసుకోండి అని చెప్పాడు. ఇది చాలా నిజాయితీతో కూడుకున్నటువంటి అంశం. రెండోది, హేతుబద్ధమైన సరైన సమయం ఎందుకు అంటున్నానంటే, ఇంకా 3 ఏళ్ల పాటు ఉంది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారం. ఈ ప్రభుత్వం ఒకవేళ అది జరగని పని కావచ్చు, కానీ ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇది సరైన సమయం. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు చెప్పాడంటే, ఇప్పుడే చెప్పడమే కరెక్ట్. ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి ఇంకా పునాదుల స్థాయిలోనే, ముఖ్యంగా స్టేట్ లెవెల్ హెడ్ ఆఫీసెస్ అన్ని కూడా ఇంకా శంకుస్థాపన దశలో ఉన్నాయి. కాబట్టి ఎగ్జిక్యూటివ్ కావట్లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రభుత్వం అనుకున్నా కూడా డిజైన్ లో మార్పు చేసుకోవచ్చు. 2, ప్రజలకు కూడా ఒక ఛాన్స్. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మావిగన్ చేస్తాడు, చంద్రబాబు గారు వస్తే అమరావతి కంటిన్యూ అవుతుంది, ఏది బెస్ట్ అని తనలో తర్కం చేసుకోవడానికి ప్రజలకు కూడా ఉన్న మంచి అవకాశం. రెండోది, 3 సంవత్సరాలు ఉంది కాబట్టి 3 సంవత్సరాలు ఏదో తేలుతుంది. అమరావతి రాజధాని నిర్మాణం జరగకపోవచ్చు, అర్థమవుతుంది జరుగుతుందా జరగదా అని. కాబట్టి అనుభవం తెచ్చాడు ఈ 3 ఏళ్ళు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లోకి తమ భావాలు ఏదో చెప్పుకోవడానికి కూడా ఇది సరైన సమయం. ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది కాబట్టి అన్నిటి విధాలా సరైన సమయంలో ఆయన స్పందించాడు. స్పందించింది స్పీడ్గా, ఫెరోషియస్గా అనుండొచ్చు, కానీ బట్ ఎఫెక్టివ్గా ఉంది. ఇది ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజే కాదు, కొన్ని సందర్భాల ప్రాణ సంకటం కూడా. ఎందుకంటే సెన్సిటివ్ విషయం, ఏదైనా మిస్ఫైర్ అయితే మొత్తం బూమరాంగ్ అయిపోతుంది. అట్లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీని ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సృజనాత్మకత, పొలిటికల్ ఎఫిషియన్సీ కూడా బయటపడుతుంది ఇప్పుడు. అంత సులభం కాదు. ఎందుకంటే కాన్సెప్ట్ మంచిదైనా జనంలోకి మంచిగా తీసుకెళ్ళాలి కదా. బ్యాడ్ కాన్సెప్ట్ అనుకోండి, 3 రాజధానుల పదం మినహాయించి మిగతా అంతా పర్ఫెక్ట్లీ కరెక్ట్. అది పదం పోయింది తప్ప పర్ఫెక్ట్ పోలా. ఏమైంది చివరికి? అది వాళ్ళకి కొంతమేరకు నష్టపోయింది. ఇప్పుడు కూడా మావిగన్ యొక్క పర్ఫెక్షనెస్, అమరావతిలో యొక్క బలాలు బలహీనతలు కానీ పర్ఫెక్ట్ జనంలోకి వెళ్తే వైసీపీకి అది రాజకీయం కూడా మంచిది, రాష్ట్రానికి కూడా మంచిది. కానీ అది వెళ్లకుండా ఏరియా విషయాలు ముందుకెళ్ళడానికి వైసీపీకి నష్టం. అంటే ఆ రకంగా ఛాలెంజ్ గా ప్రాణసక్యంగా ఉంది. మరి దీన్ని వైసీపీ ఎట్టు ఎదుర్కొంటుంది,
ప్రభుత్వం దీని సవాలుగా సేకరించి ఓలే రూట్లు ఎంచుకుంటారనేది కొంతకాలం పోయిన తర్వాత అర్థం అవుతుంది. అంటే వైఎస్ జగన్ ఇక్కడ మీరు చెప్తున్నట్టు ప్రాణ సంకటం అంటున్నారు కదా, కానీ ఆ విషయం వైఎస్ జగన్ కూడా తెలియకుండా ఉండదు కదా. ఎందుకంటే ఆయన అంతా అలవోకగా చేసే వ్యాఖ్యలేగా అయితే నేనైతే పరిగణించట్లేదు. ఎందుకంటే స్ట్రాంగ్ రిపోర్ట్స్ లేదా స్ట్రాంగెస్ట్ ఫీడ్బ్యాక్ ఈ ప్రాంతాల నుంచి ఏదో సంథింగ్ ఏదో జగన్ కు వచ్చి ఉంటుంది, అందుకే ఈ వ్యాఖ్యలు చేస్తుంటారనేది నేను అనుకుంటున్నాను. సో ప్రాణ సంకటం అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ స్ట్రాంగ్ ఫీడ్బ్యాక్ దాన్ని వెనక్కి నెట్టేస్తుంది. ఆధారంగానే ఆయన ఈ కామెంట్స్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. మీరేం చెప్తారు? ఏంటంటే ప్రాణ సంకటం పదం ఎందుకు వాడుతున్నానంటే, ప్రజల్లో కొన్ని సెంటిమెంట్ అంశాలు లోతుల్లోకి వెళ్ళనివ్వవు. రాజధాని మార్పు అదేదో భూత పదార్థం లాగా, రెండోది అది వినగూడిన పదార్థం లాగా ఒకటి ఉంది సొసైటీలో. రాజధాని అనగానే మహమ్మద్ బిన్ తుగ్లక్, ఢిల్లీ, ఇంకేముండదు అసలు. నిజానికి మహమ్మద్ బిన్ తుగ్లక్ వంశం, అదేం క్యారెక్టర్ కాదు. అవును, ఎట్లా ఇంటర్ప్రిటేషన్ సొసైటీకి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అయిపోయింది. అవును. రెండోది చట్టబద్ధం అయిపోయింది. ఒక సెంటిమెంట్ తో ముడిపడిన అంశంగా రాజధాని ప్రాజెక్ట్ అనేది మీకు పర్ఫెక్షనిజం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొఫెషనలిజం అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, నేను 5 ఏళ్ళు చూశాను 3 రాజధానుల కాన్సెప్ట్ లో. ఈ రాష్ట్రంలో గర్వంగా చెప్పుకోగలను, శివరామకృష్ణన్ గారి తర్వాత నేనే రాజధాని వేరు రాజధాని నగరం వేరు అని వేడి చేసి మాట్లాడి, అమరావతిని రెండుగా చూడాలి. అమరావతి రాజధాని కాదు. రాజధాని వేరు, రాజధాని పేరుతో కొత్త నగర సృష్టి వేరు. కానీ రాజధాని ప్రాజెక్ట్, వాళ్ళు రాజధాని అంటే కార్యాలయాలు పెట్టేస్తే రాజధాని అయిపోయింది. ఆ పేరుతో నగరాన్ని నిర్మించాలన్నారు. రాజధానిలో నగరం అది వెళ్ళాలి. మీకు శివరామకృష్ణ రాసిన 10 లెటర్లో రాజధాని అనే పదం అలా అమరావతి ప్రాజెక్ట్ అని వాడతాడు. ప్రాజెక్ట్ దాంట్లో 2 ఉన్నాయి. కానీ ఈ సృజనాత్మకత వైసీపీలో లోపించడం వల్ల ఆ రోజు నష్టపోయింది. పాయింట్ ఏంటంటే, జగన్ గారు ప్రజల నుంచి ఏదో సిగ్నల్ వస్తే, ప్రజల నుంచి ఏదో మెసేజ్ వస్తే తన అభిప్రాయాలు చెప్తున్నారని నేను అనుకోవట్లేదు. రహమాన్ గారు ఆయన మనసా వాచా కర్మన ఒకటి నమ్ముతున్నాడు. అదేంటంటే, అప్పుడు 3 రాజధానులన్నా, ఈరోజు మావిగన్ అమరావతి ప్రాజెక్ట్ ఈ రాష్ట్రానికి వైబిలిటీ కాదు. ఆయన పొలిటికల్ లాభ నష్టాలు చూడట్లేదు. ఆయన చూస్తున్నదల్లా ఇది రాష్ట్రానికి నష్టం అనుకుంటున్నాడు. ఆర్థిక పరిస్థితి ఒకవేళ ఒకటి సింపుల్ లెక్క చెప్పాలంటే 34,000 ఎకరాలు ప్రజల నుంచి తీసుకున్నారు. ప్రభుత్వ భూమి ఉంది, మొత్తం కలిసి 54,000 ఎకరాలు. ప్రభుత్వ కాన్సెప్ట్ ఏంటి? 54 ఎకరాల్లో రైతులకు ఒక 10,000 ఎకరాలు, 1,09,000 ప్లాట్లు, ప్రభుత్వ అవసరాలకు ఒక 10,000 ఎకరాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక 10,000 ఎకరాలు పోతే ఒక 10,000 ఎకరాలు మిగులుతుంది. ఇంటూ ₹1,00,000, 1,00,000 కోట్లు లెక్క. ఇది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అని చెప్పి నమ్మించేసినారు జనాన్ని. ఇక్కడ నిజానికి కొంచెం లోతుల్లోకి, జగన్ గారి లోతుల్లోకి ఏంటంటే, మీరు 1,09,000 ప్లాట్లు వేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? బైఫర్కేషన్ చేయాలి. రైతుల భూమి ఏదో, ప్లాట్లు ఏందో, కమర్షియల్ ఏందో, హౌసింగ్ ఏంటో, ప్రభుత్వ భూమి ఏందో, రోడ్లు ఏందో అన్ని చేయాలి. దాంతో పాటు ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ లో 8,000 కోట్ల రూపాయలతో 3 వాగులకి డైవర్షన్ స్కీమ్ పెట్టున్నారు. పాలవాగు, గ్రావిటీ కెనాల్, ఇంకొకటి 3 వాగులు, ఈ వంగవీటి వాగు, ఈ 3 వాగులు డైవర్సన్స్ కోసం 8,000 కోట్లతో ఉన్నారు. దీనికి ఎంత ల్యాండ్ ఆక్యుపేషన్ అవుతుంది? 50,000 ఎకరాల్లో. ఆ రకంగా తీసుకుంటే 4,000 నుంచి 5,000-6,000 ఎకరాలు మాత్రమే అమ్మడానికి మిగులుతుంది. అది 1,00,000 కోట్లు ఎప్పుడు అది అమ్మితే వస్తుంది రాదో? మీరు హైదరాబాద్ లో ఉన్నారు, మీరు హైదరాబాద్ లో కొంటారా? ₹4 ఇస్తే అమరావతిలో కొంటారా? నేనైనా మీరైనా లాభం వచ్చే చోట కొంటాం. ఆ ప్లాట్లు అమ్ముతాయిలో తెలియదు. కానీ 1,00,000 కోట్లు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అయిపోతుంది. ఇంకా రాజధానుల కార్యాలయాలకు ఇంకొక 25-30 కోట్లు అవుతుంది. 1,30,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయలు డబ్బులు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుబడి పెట్టాలి. ఈ డబ్బులు యాడ్ నుంచి ఉన్నాయి. ఇప్పుడు అన్ని రకాల అప్పులు కలిసి 47,000 కోట్లు. 47,000 కోట్లు తీసుకొస్తావు, ప్రభుత్వం నుంచి కొంత తీసుకొస్తావు. ఇంకా అక్కడ ఏమి అంటే, ఎప్పుడు కూడా మీరు హైదరాబాద్ చూడండి, ప్రభుత్వ పెట్టుబడి ఎంత, ప్రైవేట్ పెట్టుబడి ఎంత, ఒకసారి లెక్కలు తీయండి. ప్రైవేట్ పెట్టుబడి 90% ఉంటుంది. మీరు, నేను, కంపెనీలు. ప్రభుత్వం పైన ఇప్పుడు హైదరాబాద్ ఎక్స్టెన్షన్ లో మీరు జర్నలిస్ట్ గా మీరు చూస్తే, సికింద్రాబాద్ అయిన తర్వాత వచ్చిన అవన్నీ రోడ్లు ఇవి తప్ప ప్రభుత్వం ఏమేసింది? బిల్డింగ్లు ప్రైవేట్ వ్యక్తులు కట్టారు. యాజ్ పర్ చంద్రబాబు నాయుడు గారి రిపోర్ట్, నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి ప్లానింగ్ కమిషన్ చివరి సమావేశం, ఆయన కడప జిల్లా సంబంధించిన రెడ్డి గవర్నర్ గా పనిచేశారు, ఆయన వైస్ చైర్మన్ గా ఉన్న ప్లానింగ్ కమిషన్ చివరి సమావేశం తిరుగు జరిగింది. దాని రిపోర్ట్ ఏమిస్తాడు తెలుసా? అనూహ్యంగా హైదరాబాద్ అభివృద్ధి ఎట్ట జరిగిందంటే, ఏపీ ఏర్పడిన తర్వాత మాకు డబ్బులు ఏంటని కేంద్రాన్ని 2,00,000 కోట్లు అన్ని రకాల ప్రభుత్వ పెట్టుబడులు పెడితే 6,00,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ పెట్టుబడులు వచ్చినాయంటాడు. 6,00,000 కోట్లు అంటే
3-4 రెట్లు. అంటే అర్థం ఏంటి? అవును. ప్రైవేటు పెట్టుబడి, ప్రైవేటు వ్యక్తులు రాకుండా అభివృద్ధి జరగదు. మరి అమరావతిలో రూపాయి రాలా ఇప్పటి వరకు. అవును. మీరు ఎట్లా చెప్తారు? కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత జగన్ గారు శివరామకృష్ణన్కి చెప్పిన వర్డ్ రెండింటిని గుర్తుపెట్టుకున్నాడు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన చనిపోయే ముందు లెటర్ రాస్తాడు. శివరామకృష్ణన్ క్యాన్సర్ పేషెంట్ ఆయన. అవును. నాయుడు గారు, ఇప్పటికైనా 4 అడుగులు వెనక్కి వేయడానికి ఆలోచించండి. నగరం అనేది రాచరిక పోకడలు. శ్రీకృష్ణదేవరాయలు కట్టాడు నగరం, భాగ్యనగరం ఆయన కట్టినాడు. ఇది రాచరిక పోకళ్ళు. ఇప్పుడు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతాల మధ్య సమతుల్యత, ప్రజల అభివృద్ధి. అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ శక్తి సామర్థ్యాలను, వనరులను రాజధాని ప్రాజెక్టు ఖర్చు చేయడం అంటే ఆత్మహత్య సదృశ్యం అవుతుంది అంటాడు. ఆయన రాశాడు, వారంతా చనిపోయినాడు. ఆయనకేమి వారం ముందు చనిపోయే ముందు ఏ పరిస్థితిలో ఉంటాడు ఆయన, క్యాన్సర్ పేషెంట్ అయినా రాసినాడు. ఎందుకంటే కనపడుతోంది ఆయనకు భవిష్యత్తు. రెండోది, ఒక ఇంగ్లీష్ పత్రికలో ఒక ఆర్టికల్ రాశాడు. ఐ ఆఫ్ క్యాపిటల్, లాస్ ఆఫ్ విజన్ అంటాడు. ఐ ఆఫ్ క్యాపిటల్, లాస్ ఆఫ్ విజన్ అంటాడు. రాజధాని దృష్టితో విజన్ కోల్పోతున్నారు అంటారు చంద్రబాబు నాయుడు. ఆయన విజనర్ అనే పేరుంది కాబట్టి. ఇవన్నీ జగన్ గారిని ఇది జగన్ గారిని నిజంగా ప్రభావితం చేసింది, రిపోర్ట్లు కాదు. అరే ఇంత ఎక్స్పర్ట్స్ ఇట్లా చెప్తున్నారు, కళ్ళ ముందు రేపు కట్టలేవు. లవాసా గుర్తొస్తా ఉంది, నోయిడా గుర్తొస్తా ఉంది. లవాసాలో 15,000 ఎకరాలతో నగరాన్ని కట్టేసినారు, 2,000 మంది వచ్చారు, 5 లక్షల జనాభా అనుకుంటే. నోయిడాలో బ్రహ్మాండంగా అభివృద్ధి, అందరూ తెల్లారి ఉద్యోగం చేస్తున్నారు, సాయంత్రానికి ఢిల్లీ, గజియాబాద్కి వెళ్ళిపోతున్నారు. అదే ఎక్స్పీరియన్స్ రేపు అమరావతిలో వస్తుంది కదా. ఇంత చేసి నష్టపోతామేమో. అందుకని ఆయన రాజకీయంగా నష్టం వచ్చినా రాష్ట్రం నష్టం పోకూడదు అనే ఉద్దేశంతోనే ఆ రోజు 3 క్యాపిటల్ అయినా, ఈ రోజు మావిగన్ అయినా. మావిగన్ సింపుల్, గుంటూరు విజయవాడ మధ్యలో కనీసం 3-4 కార్యాలయాలు 10,000 కోట్లతో అయిపోతుంది. 10-15,000 కోట్లతో రాజధాని పని అయిపోతుంది. రావడం 40-50 లక్షల జనాభాతో స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ తర్వాత ఇప్పుడున్న అమరావతి అన్ని కూడా డెవలప్మెంట్ అవుతాయి. ఇది విజనరీగా ఆలోచించారు. కానీ అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి లెక్కల కన్నా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా లాభ నష్టాలతో కన్నా రాష్ట్ర లాభ నష్టాలు వేరే చేసుకుని ఆయన బహుశా మావిగన్ ఆలోచించాడని నేను అనుకుంటున్నాను. అదే ఇంకొక అంశం సార్, ఇక్కడ ముఖ్యంగా అమరావతికి మద్దతు ఇచ్చేవాళ్ళు టీడీపీకి ఓట్లు వేసుకోవచ్చు, మావిగన్ కి మద్దతు ఇచ్చేవాడు వైసీపీకి ఓట్లు వేసుకోవచ్చు అని చెప్పి ఇలాగా ఈ ఓటింగ్ పరంగా కూడా ఆయన డివైడ్ చేసి మాట్లాడారంటే, వాస్తవానికి అమరావతి ఏదైతే 29 గ్రామాల సమాహారం ఉందో అది మాక్సిమం అక్కడ ఉండేది 60-70 వేల ఓట్లు, అంటే 1,00,000కి మించి లేదు. అదే మావిగన్ ప్రతిపాదన కనుక వర్కౌట్ అయితే ఏకంగా మీరు ఇందాక చెప్పినట్టు 35 లక్షల ఓట్లతో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఓటింగ్ పరంగా కూడా కలిసి వచ్చే అంశం కూడా భావించవచ్చా? ఓటింగ్ ఒక అంశం అయితే అమరావతి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే దానికి 2019 ఎన్నికలు పోతాం. వాళ్ళు ఎప్పుడైనా 24 ఎన్నికలు పోతున్నారు, 19 ఎన్నికలకు పోవాలి కదా. అప్పుడే రాజధాని ఇచ్చారు, అప్పుడే ముక్కుపచ్చడారిన పరిస్థితి ఉంది, 3 కార్యాలయాలు పెట్టాడు. అమరావతి క్యాపిటల్ రీజనల్ అథారిటీ ఉంది కదా, 19 గ్రామాలు. నేను ఓటింగ్ ప్యాటర్న్ చూశాను 2019లో. వాళ్ళు అమరావతి రైతులు చెప్తే మేము మోసపోయినాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఇల్లు కట్టుకుంటానంటే మారాడేమో అనుకొని ఓటేసాం, తప్పు. రాజధాని ప్రాంత పోలింగ్ బూతుల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది 2019లో కూడా. ఓకే. కానీ రాజధాని ప్రాంత నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది. అంటే లాజిక్ ఏంటి? అమరావతి క్యాపిటల్ రీజనల్ డెవలప్ ఆ సిఆర్డిఏ పరిధిలో ఉన్న వాళ్ళు సొంత నియోజకవర్గాన్ని కూడా ప్రభావితం చేయలేకపోయినారు. దానికి ఆనుకున్న మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చూస్తున్నాడు. విజయవాడ, గుంటూరు కాదు, అమరావతి కాన్సెప్ట్ అనేది జనానికి అర్థమైతే ఆ గ్రామాలు తప్ప ఎవరు ఓటేరు అనేది క్లియర్ గా ఉంది ఆయనకి. కాబట్టి రాజధాని 24లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఓడిపోయింది కాబట్టి మంగళగిరిలో ఓడిపోయింది, ఆ రాజధానిలో ఓడిపోయింది. అక్కడ వాళ్ళు వచ్చి రాష్ట్రాన్ని అంతా ప్రభావితం చేసినా అంటారు. అంత ప్రభావితం చేసే వాళ్ళు అయితే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఫస్ట్ అజెండా అమరావతి ఎందుకు లేదు, సూపర్ 6 ఎందుకు ఉంది? తెలుగుదేశం మేనిఫెస్టో సూపర్ 6 ఉంది, 4-5 ప్లేస్ లో అమరావతి ఉంది. సూపర్ 6 కాకుండా అమరావతి ఫస్ట్ పెట్టుండొచ్చుగా. కాబట్టి అమరావతి రాజధాని అంశం ఉండదు, చర్చ ఉండదు. అయితే జగన్ గారిని అంచనా ఏంటంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి 3 రాజధాని అనుభవం కూడా ఆయనకి తెలుసు కాబట్టి పార్టీ శ్రేణులు సన్నద్ధం చేసి అమరావతి రాజధాని ప్రాజెక్టు యొక్క బలహీనతలు ఏంటి, అది రాష్ట్రానికి ఎట్లా కష్టం, మావిగన్ ఉన్న సౌలభ్యం ఏంటి, అదే మావిగన్ నిర్మిస్తే 10,000 కోట్లతో రాష్ట్ర డబ్బులతో అయిపోతుంది. కానీ అమరావతిని 1,00,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఉదాహరణ సింపుల్ లాజిక్, మావిగన్ అనేది రాష్ట్ర ప్రభుత్వ విధానం అనుకో, ఒక 10,000 కోట్ల సంవత్సరానికి 2,000 కోట్లు కేటాయించిన ఒక 3 ఏళ్ళలో ఫినిష్ చేసేవచ్చు, 3-5 ఏళ్ళు ఒక టర్మ్ లో ఫినిష్ చేసేవచ్చు రాజధాని పనులు. కానీ అప్పుడు 47,000 కోట్లు అప్పు చేస్తున్నారు కదా, ఆ అప్పుని ఒక రాయలసీమ ప్రాజెక్టుకో
లేదా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకో, రాష్ట్ర మెడికల్ కాలేజ్ ఇట్లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెట్టచ్చు. కానీ ఇప్పుడు రాజధాని పైన అప్పులు చేయాల్సి వచ్చినప్పుడు వనరులు ఆడే పెడతారు, అప్పులు ఆడనే పెడతారు. ఇంక ఏమి చేసి మిగతా ప్రాంతాల అభివృద్ధి చెందాలి? ఈరోజు మామిడి రైతులకు 200 కోట్లు ఖర్చు పెడితే 50,000 7 లక్షల టన్నుల రైతులకి సాయం చేయొచ్చని చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి లెటర్ రాసినాడు. 280 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదా? ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, ఎందుకంటే పరిస్థితి బాగాలేదు. కానీ ఆడికి వచ్చేసరికి 40,000 కోట్లు 50,000 కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది. అదే ఆ అప్పు మనకు రాజధాని అవసరం లేకుండా ఉంటే మల్టిపుల్ అవసరాలు తీర్చుకుంటాం కదా. రాష్ట్ర వనరుల్ని సింపుల్ గా రాజధాని అవసరాలు, అప్పులు చేసే అవకాశాన్ని వైడర్ గా కేటాయించవచ్చు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు సావధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, చెప్పాలనే నమ్మకం జగన్ గారికి ఉంది. తద్వారా ఆయన ఈ కాన్సెప్ట్ ని రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడిన కాన్సెప్ట్ గా అది మమ్మలేస్తారని, అది కేవలం పరిమితమైనటువంటి వ్యక్తుల ప్రయోజనాలు ఉంటుంది కాబట్టి దానికి వేసుకోండి, పరిమితమైన ప్రయోజనాల విస్తృతమైన ప్రయోజనాల అనే ఛాలెంజ్ గా ఆయన తీసుకోదలుచుకున్నాడు. బట్ వాళ్ళ శ్రేణులు వాళ్ళందరూ ఎట్లా దాన్ని కిందకి తీసుకెళ్తారు. అది ఇక్కడ ఇంకొక అంశం, ప్రధానంగా ఈ అమరావతి వర్సెస్ మావిగన్ అని చెప్పి వైఎస్ జగన్ ఇంత క్లియర్ గా ఇంత స్ట్రాటజికల్ గా డిసైడ్ అయిపోవడానికి కారణం కూడా అమరావతి వెనుక ఉన్నటువంటి అవినీతిని బహిర్గతపరచడమే అనేది అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే నిజంగా అమరావతి ప్రాజెక్ట్ అంత వైబిలిటీ లేదు, అమరావతి పేరిట దాదాపుగా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. అమరావతిని నిజంగానే సస్టైన్ చేయాలి అంటే ఏకంగా 2 లక్షల కోట్ల ఖర్చు అవుతుంది అనేది ఒక ప్రాథమికంగా ఉన్నటువంటి అంచనా. సో అటువంటప్పుడు ఈ నేపథ్యంలో అంటే అమరావతి అవినీతిని ఫోకస్ చేసే ఉద్దేశంతో అమరావతి వర్సెస్ మావిగన్ తీసుకురావడం ద్వారా కూటమి ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడవేసే ప్రయత్నం జరిగిందా? అవినీతి ఆరోపణలు ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల వస్తా ఉంది. ఎంత జరిగిందనేది విచారణ చేయాల్సిందే. జగన్ గారు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. సింపుల్ లెక్క, అమరావతి రాజధాని ప్రాజెక్ట్ లోనే ఎప్పుడైతే ఇప్పుడు సెంట్రల్ ఇంటీరియర్ సెక్రటేరియట్ అంటున్నారు కదా, ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్ చేస్తున్నారు కదా. ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్ 50 లక్షల చదరపు మీటర్ల దాంట్లో ఎస్ఎఫ్టి పరిధిలో, దీనికి ఎస్ఎఫ్టికి ఎంత వేస్తున్నారు? 20,000 చిల్లర వేస్తున్నారు, అన్ని రకాల కలిపి. మంచిది. అదే ఇంటీరియర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఒక గొడుగు కింద పెడుతున్నారు. మీకు హైదరాబాద్ లో శాస్త్రీ భవన్ అంటే సిబిఐ లాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులన్నింటినీ కూడా ఇంతకుముందు విడివిడిగా పెట్టేవాళ్ళు, ఇప్పుడు సెంట్రలైజ్ ఒక చోట పెడుతున్నారు. ఇది ఒక అద్భుతం అని మన ఈ మధ్య ఒక నెల కోసం మీరు చూస్తుంటారు. దాదాపు 2,000 కోట్లు 3,000 కోట్లు కేంద్రం నుంచి డబ్బులు కేటాయించారు. 4,000-5,000 కోట్లు అనుకుంటా కేటాయించి సెంట్రల్ ఆఫీసులని సెంట్రల్ సెక్రటేరియట్ గా పెట్టాలని. దానికి ఎస్ఎఫ్టికి 4,000 చిల్లర అవుతాం, బిలో 5,000. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఒక ఇంటిగ్రేటెడ్ గా సెంట్రలైజ్డ్ కార్యాలయాలు నిర్మించడం కోసం అదే అమరావతిలో 5,000 రూపాయలు అవడం ఏంటి ఎస్ఎఫ్టికి? అదే అమరావతిలో ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్ పేరుతో 20,000 అవడం ఏంటి? ఎందుకు అయిందంతా? ఏమన్నా అంటే ఒకే ఆన్సర్, అన్నిటికీ ఒకటే జిందాల్ లాగా. అది మాది ఐకానిక్ బిల్డింగ్స్, ఐకానిక్ సెక్రటేరియట్, ఐకానిక్ అసెంబ్లీ, ఐకానిక్ రాజ్భవన్, ఐకానిక్ నేషనల్ హైవేస్ కూడా. ఇప్పుడు హైవేస్ కూడా ఐకానిక్. నేషనల్ హైవేస్ ఎంత అవుతుంది, ఇక్కడ రెట్టింపు అవుతుంది. దానికి ఏమంటే ఐకానిక్, రాజధాని పేరుతో ఐకానిక్ అని పేరు చెప్పి ఎంత పడుతుంది చేయడం. బట్ ఇది ఖచ్చితంగా ఆరోపణలు వస్తాయి కదా, రేపు తేలని ఏం తెలుస్తుందని. కాబట్టి అక్కడ ఖర్చు పెడుతున్న విషయం కూడా విపరీతమైన పోకళ్ళకి వెళ్తున్నారు. రెండోది ప్రాజెక్టు యొక్క వైబిలిటీ, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని జగన్ గారు ఈ ఛాలెంజ్ తీసుకున్నారని అనుకుంటున్నారు.